ఇంట్లో దొంగతనం చేసిన 30,000 ఇవ్వలేదని అక్కసు పెంచుకొని ఒక వ్యక్తిని మసాలా దంచే కర్రతో కొట్టి హత్య చేసిన కేసును పోలీసులు ఛేదించారు. మే 9వ తేదీన కాకినాడలో రేచర్లపేటకు చెందిన కాకినాడ కుర్రోడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్న మొజ్జు సతీష్ను హత్య చేసినట్లు అడిషనల్ ఎస్పీ డాక్టర్ మహాంతి కిషోర్ కుమార్ తెలిపారు. కాకినాడ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. కాకినాడ రేచర్లపేటలో మొజ్జు సతీష్, కుంచే ప్రభుతేజ, కుంచే నాని, పెరుగు అంజలీలు ఒక ఇంట్లో నివాసముంటున్నారని, సతీష్ జలసాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నారన్నారు. ప్రభుతేజ, నాని, అంజలీలు ఇంట్లో లేని సమయంలో సతీష్, విజయ్ ఇద్దరూ కలిసి 30,000 దొంగతనం చేశారని, ఈ విషయం తెలుసుకున్న ముగ్గురు విజయ్ను ప్రశ్నించడంతో కొంత డబ్బు తిరిగి ఇచ్చారన్నారు. అయితే సతీష్ కొంతకాలం కనిపించకపోవడంతో వెతకడం జరిగిందని, దొంగిలించిన డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో సతీష్ను ప్రభుతేజ, నాని, అంజలీలు కలిసి మసాలా దంచే కర్ర, ప్లాస్టిక్ కొట్టంతో తలపై కొట్టారన్నారు. సతీష్ మరణించకపోవడంతో పీక నులిమి హత్య చేశారన్నారు. చేసిన హత్య బయటపడకుండా ఉండేందుకు రేచర్లపేటలో హత్య చేసిన ఇంటి నుండి సతీష్ మృతదేహాన్ని సాంబమూర్తి నగర్ 2వ వీధిలో సతీష్ మృతదేహాన్ని వదిలి వెళ్లారన్నారు. దీంతో పోలీసులు అనుమానాస్పద కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగిందన్నారు. ఈ కేసులో ముగ్గురుతో పాటు హత్యకు ఉపయోగించిన మోటార్ సైకిల్, మసాలా దంచే కర్ర, ప్లాస్టిక్ గొట్టం, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని వివరించారు. ఈ సమావేశంలో 3 టౌన్ సీఐ కేవీఎస్ సత్యనారాయణ, ఎస్ఏ సత్యనారాయణ చౌదరి, ఏఎస్ఐ శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ సతీష్, కానిస్టేబుల్ మురళీరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ 3 టౌన్ పిఎస్ పరిధిలో 10/5/2026న సాంబమూర్తి నగర్ 2వ వీధిలో ఒక డెడ్ బాడీని ఐడెంటిఫై చేశారు. ఆ డెడ్ బాడీని చూడగా ఇది మొజ్జు సతీష్ అనే వ్యక్తిది అనేది గుర్తించాము. ఇనీషియల్గా ఈ స్టేషన్ పరిధిలో 51/26 అండర్ సెక్షన్ 194 BNSSగా 174 CRPCగా కేసు రిజిస్టర్ చేశాము. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ టేకప్ చేశారు 3 టౌన్ సిఐ గారు ఈ ఎవరు డెడ్ బాడీ అనే యాంగిల్లో. తర్వాత పోస్ట్ మార్టం అయిన తర్వాత డాక్టర్ ఒపీనియన్ మీద ఇది మర్డర్ అని మేము నిర్ధారణ ఇచ్చి దీన్ని 302 IPCగా కన్వర్ట్ చేశాము. ఆ తర్వాత ఇతను ఎవరు మర్డర్ చేశారనే యాంగిల్లో మేము వెరిఫై చేయగా ఈ 3 మెంబర్స్ ఈ మర్డర్లో ఇన్వాల్వ్ అయినట్టు మేము గుర్తించాము. ఒకటి కుంచే ప్రభుతేజ, ఇంకొకరు కుంచే నాని, ఇంకో ఆమె పెరుగు అంజలి కేర్ ఆఫ్ అలియాస్ రాణి, పెరుగు అంజలి అలియాస్ రాణి. వీళ్ళు ముగ్గురు కూడా ఈ హత్య చేశారని మేము నిర్ధారించాము. ఈ ఎవరైతే డిసీజ్డ్ ఉన్నాడో చనిపోయిన వ్యక్తి ఈ A1 అయిన కుంచు ప్రభుతేజతో ఉండేవాడు. ఈ కుంచె ప్రభుతేజకి ఇన్స్టాగ్రామ్లో కాకినాడ కుర్రోడు అనే వీడియోస్ తీస్తుండేవాడు. అతని దగ్గర హెల్పర్గా ఉండేవాడు, అతని ఇంట్లోనే ఉండేవాడు. తర్వాత ఈ ఎవరైతే డిసీజ్డ్ ఈ A1 దగ్గర నుంచి ఒక 30,000 తీశాడని అనుమానం వ్యక్తమయ్యింది ఈ A1కి. తర్వాత అతన్ని అడిగారు, అతను ఇవ్వలేదు. అది కోపం పెంచుకొని వీళ్ళు ముగ్గురు కూడా ఇతనిని ఎవరైతే డిసీజ్డ్ని ఏదైతే మసాలా దంచే కర్ర ఉంటుందో దాంతో అదేవిధంగా ప్లాస్టిక్ గొట్టం వీటితో అతని మీద దాడి చేసి ఆ తర్వాత ఫైనల్గా అతన్ని గొంతు నులిమి హత్య చేయడం జరిగింది. హత్య చేసిన తర్వాత CCTVs ఎక్కడెక్కడ లేవో అనే వేస్ ఐడెంటిఫై చేసుకొని ఇక్కడ ఏదైతే నేను ప్రీవియస్గా చెప్పానో సాంబమూర్తి నగర్ ఏరియాలో ఈ బాడీని అక్కడిని డంప్ చేశారు. ఈరోజు వాళ్ళ ముగ్గురిని కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది, జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తున్నాము. ఈ కేసులో ఇనీషియల్గా క్లూలెస్ లేని కేసుని ఇమీడియట్గా టేకప్ చేసి చాలా తక్కువ టైంలో దీన్ని ట్రేస్ చేసినందుకు ఎవరైతే ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, SI సత్యనారాయణ చౌదరి, ASI శ్రీనివాసు, హెడ్ కానిస్టేబుల్ సతీష్, కానిస్టేబుల్ మురళిని SP బిందు మాధవ్ గారు అభినందించడం జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్.